మన భీమవరం నియోజకవర్గంలో ప్రశాంతమైన గ్రామం మన లోసరి తోకతిప్ప గ్రామాలు. గత పాలకుల హయాంలో మన గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. 2019లో మన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా 40 లక్షల రూపాయలతో సచివాలయ భవనం, 10 లక్షలు ఖర్చు చేసి సీసీ రోడ్లు నిర్మించారు. 13 లక్షల రూపాయలతో నాడు నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి పరిచారు. 10 లక్షలు ఖర్చు చేసి సీసీ డ్రైన్లు నిర్మాణం కూడా జరిపారు. ఇలా సుమారు 73 లక్షల రూపాయలు ఖర్చు చేసి మన లోసరి తోకతిప్ప గ్రామాలకి ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ఇక జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మన లోసరి తోకతిప్ప గ్రామాలకి 21,30,14,836 రూపాయల లబ్ధి చేకూరింది. మొత్తంగా అభివృద్ధి మరియు సంక్షేమం కలిపి మన లోసరి తోకతిప్ప గ్రామాలకి సుమారుగా 22 కోట్ల మేర లబ్ధి జరిగింది. మన లోసరి తోకతిప్ప గ్రామాలకి కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుకుంది అంటే దీనంతటికీ కారణం మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారి పరిపాలన కూడా మాకు చాలా బాగుంది, అనుకూలంగా ఉంది. మాకు అందుబాటులో ఉన్నాడైనా మాకు ఏదైనా కావాలని సమస్య చెబితే మా సమస్యలు తీరుతున్నారు. అన్నిటికీ మాకు అందుబాటులో మాకు నడిపిస్తున్నారు. గడ్డకోడికి ఏదో శుభ్రంగా చూస్తున్నాడండి. పేదల ప్రభుత్వం అండి, అందరికీ పనికొస్తుంది కదండి. విద్య అనేది వైద్యం అనేది అందరికీ అవసరమే కదండి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల క్రితం కరెంటు కనీసం 3 ఫేజ్ కరెంట్ లేకపోతే 2 సార్లు తెలుగుదేశం టైంలో అడిగినా మనకి ఎప్పుడు కరెంటు 3 ఫేజ్ గురించి చేయలేకపోయారు. నెగ్గిన ఎమ్మటే వెళ్లి మేము ఇలాగ 10 మందిని కుర్రలు తీసుకుని నేను వెళ్లి సీని గారిని అడగటం జరిగింది. 3 ఫేజ్ కరెంట్ లేకుండా పంచాయతీ ఏంటని నేను ఆయన దగ్గర బాధపడి అడిగితే ఎమ్మటే దాన్ని ఫస్ట్ పని అది. మన గ్రామాన్ని ఇంతలా అభివృద్ధి చేసినందుకు గాను మన లోసరి తోకతిప్ప గ్రామాలకి గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో మళ్లీ మన గ్రంథి శ్రీనివాస్ గారినే మన ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. మళ్ళీ ఆయనే కావాలి, మాకు గెలిపించుకోవాలి. మేము మాకు గ్రంథి శ్రీనివాస్ గారే కావాలి. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన లోసరి తోకతిప్ప గ్రామాలు అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.